జస్ప్రీత్ బుమ్రా కథ. ఒక బౌలరున్నాడు. అతని బౌలింగ్ యాక్షన్ చూసి మొదట్లో చాలామంది నవ్వారు. ఇలా బౌలింగ్ చేస్తే పెద్ద క్రికెటర్ అవుతాడా అని అనుకున్నారు. కాని కొన్ని సంవత్సరాల తర్వాత అదే బౌలర్ బంతి వేసినప్పుడు ప్రపంచంలోని గొప్ప బ్యాట్స్మెన్లు కూడా భయపడటం ప్రారంభించారు. అతని యార్కర్ బంతులు స్టంప్స్ను కూల్చేసేవి. అతని వేగం బ్యాట్స్మెన్లకు సమయం ఇవ్వదు. ఈరోజు అతను ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ఫాస్ట్ బౌలర్లలో ఒకరు. కాని ఈ విజయానికి వెనుక ఒక కథ ఉంది. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన ఒక బాలుడు, తల్లి కష్టంతో పెరిగిన ఒక కుటుంబం, అనేక సందేహాలు, విమర్శలు. అయినా కూడా తన కలను వదలని ఒక యువకుడు. ఆ కథే జస్ప్రీత్ బుమ్రా కథ. ఇప్పుడు అతని ప్రయాణాన్ని ప్రారంభం నుండి తెలుసుకుందాం. జస్ప్రీత్ బుమ్రా ఒక అసాధారణ బౌలర్ కథ. ఒక క్రికెట్ మైదానం. బ్యాట్స్మెన్ క్రీజ్ వద్ద సిద్ధంగా నిలబడి ఉన్నాడు. స్టేడియంలో వేలాది మంది అభిమానులు నిశ్శబ్దంగా చూస్తున్నారు. అప్పుడే ఒక బౌలర్ చిన్న రనప్ తీసుకుంటూ ముందుకు వస్తాడు. అతని బౌలింగ్ యాక్షన్ కొంచెం విచిత్రంగా కనిపిస్తుంది. కాని బంతి చేతినుంచి విడిచిన క్షణంలో అది మెరుపు వేగంతో స్టంప్స్ వైపు దూసుకుపోతుంది. బ్యాట్స్మెన్కు స్పందించేలోపే స్టంప్స్ ఎగిరిపోతాయి. స్టేడియం అంతా ఒక్కసారిగా అరుపులతో మారుమోగిపోతుంది. ఆ బౌలర్ పేరు జస్ప్రీత్ బుమ్రా. కాని ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన బౌలర్లలో ఒకరిగా మారే ముందు అతను కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న ఒక సాధారణ బాలుడే. 1993 డిసెంబర్ 6న భారతదేశంలోని అహ్మదాబాద్ నగరంలో ఒక చిన్న బాలుడు జన్మించాడు. అతని పేరు జస్ప్రీత్. చిన్నప్పట్నుంచే అతను చాలా నిశ్శబ్దంగా ఉండే బాలుడు. కాని అతని జీవితంలో ఒక పెద్ద పరీక్ష చాలా చిన్న వయసులోనే వచ్చింది. జస్ప్రీత్ చిన్నవాడిగా ఉన్నప్పుడు అతని తండ్రి మరణించారు. ఆ తర్వాత అతని తల్లి ఒక్కరే కుటుంబాన్ని చూసుకున్నారు. ఆమె ఒక స్కూల్ టీచర్. ఎంతో కష్టపడి తన కుమారుడిని పెంచింది. జస్ప్రీత్కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఇంటి దగ్గర చిన్న ప్రదేశంలోనే అతను బంతివేసే ప్రాక్టీస్ చేసేవాడు. అతని బౌలింగ్ స్టైల్ చాలా ప్రత్యేకంగా ఉండేది. చిన్న రనప్, చివర్లో వేగంగా చేతిని తిప్పి బంతిని వెయ్యడం. మొదట్లో చాలామంది ఆ స్టైల్ విచిత్రంగా ఉందని అనుకున్నారు. కాని అదే స్టైల్ తర్వాత అతని బలంగా మారింది. కాలం గడిచింది. అతను గుజరాత్ క్రికెట్ జట్టులో ఆడే అవకాశం పొందాడు. అక్కడ అతని వేగం మరియు యార్కర్ బంతులు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. 2013లో అతని జీవితంలో ఒక పెద్ద అవకాశం వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అతను ముంబై జట్టుకు ఎంపికయ్యాడు. ఆ టోర్నమెంట్లో ప్రపంచంలోని గొప్ప బ్యాట్స్మెన్లకు అతను బౌలింగ్ చేశాడు. అందరూ అతని వేగం మరియు ఖచ్చితత్వాన్ని చూసి ఆశ్చర్యపరిచారు. అతని యార్కర్ బంతులు చాలా ప్రమాదకరంగా ఉండేవి. బ్యాట్స్మెన్లకు ఆడడం చాలా కష్టం. కొన్ని సంవత్సరాల తర్వాత అతనికి భారత జాతీయ జట్టులో అవకాశం వచ్చింది. అక్కడ కూడా అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. టెస్ట్ క్రికెట్, వన్డే, టీ20 ప్రతి ఫార్మాట్లో అతను తన ప్రతిభను చూపించాడు. ప్రపంచంలోని పెద్ద స్టేడియంలో వేలాది మంది అభిమానుల ముందు అతను బౌలింగ్ చేశాడు. అతని ప్రతి వికెట్కు ప్రేక్షకులు ఆనందంగా చప్పట్లు కొట్టారు. కాని ఈ విజయానికి వెనుక చాలా కష్టముంది. చిన్నప్పటి కష్టాలు, అతని తల్లి చేసిన త్యాగం, అతని నిరంతర శ్రమ ఇవన్నీ కలిసి జస్ప్రీత్ బుమ్రాను ఒక గొప్ప క్రికెటర్గా మార్చాయి. ఈ కథ మనకు ఒక ముఖ్యమైన పాఠం చెప్తుంది. జీవితంలో సమస్యలు వచ్చినా మన కలలను వదిలిపెట్టకూడదు. ధైర్యంగా ముందుకు సాగితే ఒకరోజు విజయం మనదే అవుతుంది.